అమరావతి సచివాలయంలో ఈ నెల 27న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగిత రహిత కేబినెట్లో భాగంగా మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై కేబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే జరుగుతాయని సీఎం చంద్రబాబు గత కేబినెట్లో మంత్రులకు తెలిపారు. 2017లోనే సీఎంగా చంద్రబాబు కాగిత రహిత కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశం పేపర్ రహితంగా నిర్వహించనున్నట్లు అధికారులకు తెలిపారు. ఈ మేరకు సీఎస్ సర్కులర్ జారీ చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అమరావతిలోని సచివాలయంలో ఈ నెల 27న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగిత రహిత కేబినెట్లో భాగంగా మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై కేబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే జరుగుతాయని సీఎం చంద్రబాబు గత కేబినెట్లో మంత్రులకు తెలిపారు. 2017లోనూ సీఎంగా చంద్రబాబు కాగిత రహిత కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశం పేపర్ రహితంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సీఎస్ సర్కులర్ జారీ చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రమేష్, ఈసారి క్యాబినెట్లో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? అదేవిధంగా కొత్తగా ఏదైతే పేపర్ రహిత క్యాబినెట్ నిర్వహించాలనుకున్నారో గతంలో మాదిరిగా మళ్ళీ దాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మరి 2014 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే ప్రక్రియ కొనసాగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 2024లో ఏర్పడిన తర్వాత పాలనలో అటు ఆ వ్యవస్థలో కూడా పెను మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పేపర్ రహిత క్యాబినెట్ నిర్వహించాలి. రానున్నటువంటి రోజుల్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అటు జిల్లా కలెక్టర్లకు కానీ మంత్రులకు కానీ అటు ఐప్యాడ్లు కానీ ఇచ్చి పాలన కొనసాగించే విధంగా కూడా ముఖ్యమంత్రి అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి దాదాపు 40 పేపర్కి సంబంధించినటువంటి 20 సెట్లు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పేపర్ రహిత కేబినెట్ కానీ అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి పేపర్ లెస్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురానున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014లో కూడా ఇదే ఈ ఆఫీస్ ద్వారా కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఫైల్స్ మూవ్ అయినటువంటి సందర్భాలను ఎక్కడ కూడా పేపర్ వాడినటువంటి సందర్భాలు లేవు. అయితే ఈ ఆఫీస్ ద్వారాగా ఆయా సెక్షన్స్ కి సంబంధించినటువంటి ఏ ఫైల్ పెట్టాలన్నా కూడా ఈ ఆఫీస్ ద్వారా అమలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదే ప్రక్రియ మంత్రులకు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కొంతమంది మంత్రులు ఐప్యాడ్ కి సంబంధించి కానీ అటు ఇంటర్నెట్ ట్రైనింగ్ లేని వాళ్ళకి మాత్రం మరి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులకు కానీ అదేవిధంగా ఓఎస్డీలు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే మీరు చెప్పినట్లుగానే అనేక శాఖల పైన కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 27న జరిగేటువంటి భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న ఢిల్లీకి ఇప్పుడు దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు ఢిల్లీ పర్యటించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పైన ఎప్పటికప్పుడు అటు కేంద్రానికి విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధానికి కేంద్రం నిధులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రానున్నటువంటి 4 ఏళ్లలో కూడా రాజధాని ఒక రూపురేఖలు వచ్చే విధంగా కూడా అటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 24,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ జేసీపీల ద్వారా కూడా ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మౌలిక సదుపాయాలకు సంబంధించి కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందస్తుగా ఇచ్చినటువంటి
హామీలు ఒక్కొక్కటి పథకాలకు సంబంధించి కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి పంపిణీ జరిగింది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షన్దారులకు కూడా ఒకేసారి ఒకే నెలలో 7,000 ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. విపక్షాలకు ఎక్కడా కూడా తావు లేకుండా ఇచ్చినటువంటి హామీలని ప్రజలకి నేరుగా అందే విధంగా కూడా ఈ రోజు 1వ తారీఖు సచివాలయం వాలంటరీ వ్యవస్థ పైన అనేక విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడుపుతుందని ఒక ప్రచారం చేసుకున్నటువంటి నేపథ్యంలో దానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు చెక్ పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే సచివాలయం ఉద్యోగుల ద్వారా 1వ తారీఖు నేరుగా ఆ పెన్షన్ వృద్ధులకు కానీ అటు వితంతులకు కానీ నేరుగా పెన్షన్లు పంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా విజయ్ ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గం 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమంలో నేరుగా ప్రజాప్రతినిధి పాల్గొవాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆదర్శగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రానున్నటువంటి రోజుల్లో శాఖలపై మంత్రులు మాత్రం శాఖల పైన ఖచ్చితంగా మెరుగైన పాలన అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన చర్చించారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఆర్థిక పరిస్థితుల్ని గుర్తించాలి, జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయి అధికారులని ఎక్కడికక్కడ కూడా నేరుగా వారే డెసిషన్ తీసుకొని ప్రజలకు నేరుగా అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గతంలో మన ఊరు జన్మభూమి కార్యక్రమాన్ని 2014లో కూడా 2019 వరకు కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో 2024 కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ప్రజా సమస్యలు అధికారుల బృందం ఖచ్చితంగా వారి సమస్యలు తెలుసుకొని నేరుగా వాళ్ళ గ్రామాల్లోనే పరిష్కరించే విధంగా మన ఊరు జన్మభూమి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఎందుకంటే అది చంద్రబాబు మానస పుత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు జన్మభూమి కార్యక్రమం ద్వారా కూడా ప్రజలకి ప్రజా సమస్యలు తెలుసుకోవటమే కాకుండా పూర్తిగా కూడా పరిష్కారం చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారంటూ కూడా ఆయన జన్మభూమి కార్యక్రమాన్ని కూడా మరి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా ఏదైతే మరి 10-2A జరిగినటువంటి గతంలో ప్రభుత్వంలో 2024లో జరిగినటువంటి 19 నుంచి 24 వరకు వైసీపీ సర్కారు చేసినటువంటి అనేక భూ కబ్జాలకు సంబంధించి భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా నిన్న 15వ తారీఖు నుంచి కూడా ఈ నెల 30 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. 22A జరిగినటువంటి అవకతవకలు కానీ అదే విధంగా అసైన్ ల్యాండ్స్ సంబంధించి కొంతమంది వైసీపీ నేతలు ఆక్రమణలు జరిగినటువంటి నేపథ్యంలో సాక్షాత్తు మాజీ సిఎస్ గా ఉన్నటువంటి జోహార్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. భూకబ్జా వ్యవహారాల్లో అనేక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మరి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఎక్కడికక్కడ పారదర్శకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి నిన్న అటు పూర్తి స్థాయిలో భూములకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది. ఏదైతే జోగి రమేష్ కి సంబంధించినటువంటి తనయుని కూడా మరి ఇదే వివాదంలో మరి సిబిఐ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా పారదర్శకమైన పాలన అందించాలి. ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల వ్యవహారం కానీ అవకతవకలు కూడా పూర్తిగా కూడా అధికారులు నిగ్గు తేల్చి మరి బాధ్యుల పైన చర్యలు తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజయ్ రైట్, థ్యాంక్ యూ రమేష్.